మోడీ ప్రజా వ్యతిరేక విధానాల నుంచి దేశ ప్రజలను కాపాడాలని భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రంబాల సతీష్ పేర్కొన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాల నుంచి దేశ ప్రజలను కాపాడండి కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా భారత్ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ తమ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, ఒక పక్క కేరళ, తమిళనాడు, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలు తమ ఫెడరల్ హక్కుల కోసం ఢిల్లీ బాట పట్టి ఉద్యమాలు చేస్తుంటే, మరోపక్క దేశ రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీ పోయి మోడీని నిలదీస్తుంటే, మన ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ప్రతిపక్షాలు మోడీపై కనీసం మాట కూడా మాట్లాడడం లేదని, ఇది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కాదని, భవిష్యత్ కోసం కాదని చూస్తుంటే అర్థమవుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చే పార్టీలను ఓడించాలని భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వి మంగ, బొత్స యేసు, శివకోటరాజు, బి ప్రసాద్, బి పద్మ, ఎన్ శ్రీను, బి కొండబాబు, సత్యసూర్యనారాయణ రెడ్డి, ఆర్ సురేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజానికాన్ని అందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు రంబాల సతీష్, ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క పార్టీలు ఏవైతే వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, లేదంటే ఇతర బోర్జవ పార్టీలన్నీ కూడా ఒకళ్ళకొకళ్ళు మేము సిద్ధం అంటే మేము సిద్ధం అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఫ్లెక్సీల్లో నినాదాలు ఇస్తున్నారు, మీడియాలో నినాదాలు ఇస్తున్నారు తప్ప నిజంగా రాష్ట్ర ప్రజల సమస్యల్ని ఎవ్వరూ కూడా పట్టించుకుంటలేదు. ఇది ప్రజలు గుర్తించాలని చెప్పి మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతా ఉన్నాం. ఓ పక్కన మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు పోరాటాలు చేస్తూ ఉంటే దాన్ని అణిచివేస్తున్న మోడీకి వ్యతిరేకంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ముఖ్యమంత్రులతో సహా కేరళ, తమిళనాడు ఇలాంటి ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీ వెళ్తుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ఎవ్వరూ కూడా కనీసం మోడీని ఒక్క మాట కూడా అనడం లేదు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ దిగజారిపోయిన రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా దురదృష్టకరంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే ప్రజానీకానికి చెప్తా ఉన్నాం, రేపు రాబోయే ఎలక్షన్లో ఎవరైతే మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఓడించాలని చెప్పేసి సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో 2023 డిసెంబరు 10వ తారీఖున విజయవాడలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు నాటి నుండి నేటి వరకు కూడా ఇక్కడ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా అనేక మంది పార్టీ సిద్ధాంతాలకి నచ్చి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో మాకు జాయిన్ అవుతూ ఉన్నారు. ఇదే సందర్భంగా ఈరోజు మన తుని ప్రాంతం అయినటువంటి కాకినాడ జిల్లాకు సంబంధించి శివకోటి రాజు గారు సీనియర్ కామ్రేడ్ ఆయన ఎన్నో సంవత్సరాల నుండి దాదాపు 20 సంవత్సరాల పైబడి కూడా ఎన్నో భూ పోరాటాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో కేసులకి కూడా ఇదయ్యి ఆయన ప్రస్థానం కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలో ఈరోజు కాకినాడ జిల్లాలో జాయిన్ అవడం అనేది నిజంగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మున్ముందు మరింత ఈ ఉద్యమాల్ని ముందు. నా పేరు శివకోట రాజు, కాకినాడ జిల్లా తునేరియా ప్రాంతంలో గత 25-30 సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. ఆ క్రమంలో చాలా ప్రాంతాల్లో భూ పోరాటాలు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆర్సిపిఐ, భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలో మరి సిద్ధాంతాలు ఆకర్షితులై ఈ రోజున మన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు సతీష్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. నా పరిధిలో గతంలో కంటే పార్టీని భవిష్యత్తులో మున్ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.